వాస్తవాలు అవాస్తవాలు ఏంటి అని తెలుసుకొని అతను దిగుంటే బాగుండేది. అక్కడ రాజ్ తరుణ్ లేకపోయి ఉంటే అతను డెఫినెట్ గా లావణ్యకి యాంటీగా అయితే చేస్తుండేవాడు కాదు. రాజ్ తరుణ్ ఉన్నాడు, రాజ్ తరుణ్ కోసం మాత్రమే అతను చేశాడండి. ఆ పాపులారిటీ కోసం రాజ్ తరుణ్ కున్న ఫ్యాన్ బేస్ అతనికి టర్న్ చేసుకోవడం మాత్రమే చేస్తారు. రేపు పొద్దున రాజ్ తరుణ్ కాళ్ళ మీద ఏదో పడ్డాను, ఆల్రెడీ కేసు వెనక్కి తీసుకుంటున్నాము, రాజ్ తరుణ్ పైన కేసు లేదనుకోండి ఎగ్జాంపుల్, వాడు సపోర్టర్స్ వాడుకు ఉంటారనుకుంటున్నాడా? అంటే ఒకవేళ శేఖర్ భాష టైట్ మన ఫైనల్ వరకు వెళ్తే అసలు వెళ్ళే క్యారెక్టర్ కాదండి, వెళ్ళే క్యారెక్టర్ కాదు. వెళ్తే మానవత్వం ఉన్న మనుషులు, ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ, విన్ అయిన వాళ్ళందరూ ఎంతో కొంత గుడ్ పీపుల్ అండి. ఇంత బ్యాడ్ అయితే కాదు. ఒక సోషల్ యాక్టివిస్ట్ అంటే అట్లీస్ట్ రెండు వైపులు చూడాలి. ఒకవైపే స్వార్థంగా తన కోసం చూసుకున్న అతను ఏ రకంగా మనం సోషలిస్ట్ అనాలి, ఏ రకంగా సోషల్ యాక్టివిస్ట్ అనాలి? అసలు ఎఫ్ఐఆర్ ఉన్న వ్యక్తిని ఎలా తీసుకున్నారు? మరి బిగ్ బాస్ సంస్థకి మరి ఎఫ్ఐఆర్ కాపీస్ ఉన్నాయని తెలుసా లేదా? ప్రాబ్లం లేదా? మరి బిగ్ బాస్ అగ్రిమెంట్ లో ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నా పర్లేదు అని మెన్షన్ చేసిందా? కేసెస్ ఉండకూడదు అని ఉందా? ఒక క్వశ్చన్ నాకు ఆన్సర్ అయితే కావాలి. అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి మీ జీవితంలోకి వచ్చాడు, నా జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు నేను బయటకు వచ్చి కేసు ఏమని పెట్టానండి, నా రాజు నా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు, వేరే ఆవిడతో ఉండడానికి, వేరే ఆవిడతో ఉంటూ నన్ను వదిలేసి వెళ్లిపోయాడు అని కేసు పెట్టాను. అది ఫేక్ కేసు కాదు, వేరే ఆవిడతోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా రాజ్ తరుణ్ ముంబైలోనే ఉన్నాడు. నేను అది నిరూపించుకుంటాను. మా కేసు ఇది. అతను బయటకు వచ్చి మస్తాన్ అని తీశాడు, యునీత్ రెడ్డి అని తీశాడు, ప్రీతి అన్నాడు, ఉదయ్ అన్నాడు, 10 మంది తీసుకొచ్చి 10 మంది లైఫ్లోకి తీసుకొచ్చి అతను చేశాడు. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు మగజాత ఆనిముత్యం? ఎందుకు వెళ్ళిపోయాడు? ఇవి నేను నోరు తెరిచి అడిగితే నేను చెడ్డదాన్ని ఈ రోజు. అంటే ఒక ఉమెన్ బయటకు వచ్చి అడగకూడదు, 4 గోడల మధ్యలోనే ఉండాలి, కిచెన్ లోనే ఉండాలి. బయటకు వచ్చి అడిగితే నా పరిస్థితి, లక్ష్మీ పడాల పరిస్థితి ఒకటే, సింపుల్. అంటే రాకూడదు. నేను 11 సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది మరి రాకుండా ఉండడానికి. దాని తర్వాత ఎందుకు వచ్చారు? అసలు నిజంగానే ఆయన తప్పు చేశారు మీరు అనుకుంటున్నారు? ఎవరు? రాజ్ తరుణ్. నిజంగానే రాజ్ తరుణ్ గారు మీ మీద ఒక అలిగేషన్స్ పెట్టారు. ఇప్పుడు మనకి అందరికి పేరెంట్స్ ఉన్నారండి. చిన్నప్పుడు అన్ని గొడవలు చూస్తే పెరిగాం. మమ్మీ డాడీ కూడా కొట్టుకుంటారు. బట్ బంధాలు అంటే తెంచుకునేంత ఈజీయా అండి అతుక్కోవడం బంధాలు? చెప్పండి. అంత ఈజీగా రాజ్ తరుణ్ 10 ఏళ్ల తర్వాత నువ్వు ఒక తప్పు చేస్తే, లేదా నువ్వు ఒకటి చేస్తే వదిలేస్తాను అని నాకు చెప్పుంటే, 2వ సంవత్సరానికి వాడు చేసిన తప్పుని వదిలేసి ఉండాలి. ఇప్పటికి అన్ని తెలుసు రాజ్ తరుణ్కి. మస్తాన్ కేసుతో సహా మస్తాన్ గురించి కూడా ప్రతిదీ, మస్తాన్ వాళ్ళ ఇంటికి కూడా నన్ను తీసుకెళ్లి వదిలేసింది రాజ్ తరుణే. అంటే నన్ను వదిలించుకోవాలని ప్రాసెస్ అంతా చేశాడా? నన్ను వదిలించుకోవాలనే ప్రతిదీ ఆడియో వీడియోస్ రిలీజ్ చేపిస్తున్నాడా? మరి లావణ్య జీవితంలో ఆడియోస్ ఎందుకు 2 సంవత్సరాల ముందు లేవు? 11 సంవత్సరాల్లో 2 సంవత్సరాల ఆడియోస్ నుంచే వచ్చిన నా 32 ఏళ్ల జీవితం జడ్జ్ చేస్తారా? సింపుల్. రాజ్ తరుణ్ ఆడుతున్న డ్రామా రావాలి బయటికి. నేను నిరాహార దీక్ష కాదు, నేను చస్తాను, నేను ప్రాణం విడిచిపెడతాను, నేను కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుంటాను, కానీ ఇష్యూ నేను వదలను. ఇంత బ్యాడ్ గా అయితే నేను పోను. నిజం బయట పెట్టి వెళ్తాను. ఆ రోజున నన్ను తిట్టిన ప్రతి నోరు అయ్యో అనేది అనుకుంటారు డెఫినెట్ గా. అంటే మస్తాన్ సాయి దానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు కదా, దాని గురించి ఏం చెప్తారంటే మస్తాన్ సాయి ఇంతమంది గురించి మంచోడు చెప్పారు. మంచోడే అండి, మనిషి మంచోడే, మనిషి చెడ్డోడు అని నేనేమనను. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు మంచోళ్ళే. అతనికి నాకున్న గొడవ అంటారా, అతనికి నాకున్న కేసు అంటారా, అది కోర్టులో ఉంది. అది రాజ్ తరుణ్కి కూడా తెలుసు. దానికి సంబంధించిన లాయర్ ఫీజు కూడా రాజ్ తరుణే పే చేశాడు. దానికి సంబంధించిన లాయర్ ని కూడా రాజ్ తరుణే మాట్లాడాడు. ప్రతిదీ కూడా రాజ్ తరుణే చేశాడు. సో రాజ్ తరుణ్ వచ్చి మాట్లాడితేనే మస్తాన్ గురించి కూడా బాగుంటుందండి. అంటే మీకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిందా? వైల్డ్ కార్డ్ గురించి అయితే ఒక కాల్ అయితే వచ్చిందండి. వెళ్తున్నారా? వెళ్తాను డెఫినెట్ గా. శేఖర్ భాషను మిస్ అవుతున్నాను నేను. ఆయన మీద పోరాడతారా లేకపోతే బిగ్ బాస్ లోకి వెళ్ళి ఇంకా మీరు ఏమన్నా? అతను ఒక్కడే ఏంటండి, మగాడు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా, లైన్ వేసుకుంటాను ఎవరో ఒకరిని. ఊప్స్, సారీ, డోంట్ టేక్ దిస్ యాజ్ నెగటివ్. కేవలం మీరు ఆయన మీద పగ కోసం వెళ్తున్నట్టు? లేదండి, పగ నాకు ఎందుకు. శేఖర్ భాష గారు ఇప్పుడు కూడా చెప్తున్నాను, శేఖర్ భాష ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను, పగేమీ లేదు. ఒక నన్ను తిట్టుకొని వెళ్ళినా సరే నో ప్రాబ్లం, బట్ తిట్టుకొని వెళ్ళిన అది నిజం అండి. అంటే బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీ, మళ్ళీ మీరు వెళ్తే ఇంకా అది కాంట్రవర్సీ అయ్యే అవకాశం. ఆదిరెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆయన వీడియో చూసి నాకు చాలా ముచ్చట